సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ 10th September in మియాపూర్. నటిగా గొప్ప కెరియర్, పొలిటికల్ గా కూడా చెప్పుకోదగ్గ కెరియర్, అన్ని విధాలుగా సక్సెస్. కానీ అవార్డులు రావడంలో మటుకు మీకు కొంత ఇంకా ఇవ్వాల్సి ఉందేమో అనిపించలేదా? ఈ పద్మ అవార్డులు కానీ వీటన్నిటిలో మీరుగా ప్రయత్నించి ఉంటారు నాకు తెలుసు. మీరు అంటే ఆ విషయం మీద ఏం చెప్తారు? మిమ్మల్ని సత్కరించాల్సినంత సత్కరించుకోలేదు కదా తెలుగు పరిశ్రమ కానీ ప్రభుత్వం కానీ? ప్రభుత్వం చెయ్యాల, ఎందుకంటే కంపేర్ టు అదర్ పీపుల్ నేను ఒక సినిమా ఆర్టిస్ట్ని సక్సెస్ఫుల్. సోషల్ వర్కర్లు నా అంత సోషల్ వర్క్ చేసిన వాళ్ళు సినిమా వాళ్ళలో ఎవ్వరు లేరు. అలాగే రాజకీయాల్లో కూడా ఒక పట్టుదలగా నేను ఇంకా ఉండి సాధించాలి, నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలి, నేను ఇది అవ్వాలి, అదని అవ్వాలి అన్న కోరిక నాకు లేదు. ఫస్ట్ పాయింట్ అది. ఇంకా రాజకీయాల గురించి కాదు, సినిమా పరిశ్రమలోనే మీ తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా పెద్ద పెద్ద అవార్డులు ఇచ్చేశారు, కానీ మీరు ఎప్పుడు ఆ విషయం కూడా సుబ్బరామరెడ్డి గారు 78లో పెద్దగా సన్మానం, 25 years ఆఫ్ కెరియర్ యాజ్ ఏ హీరోయిన్, ఎవరు లేరు. హీరోయిన్ గారు 25 సంవత్సరాలు. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ టి సుబ్బరామరెడ్డి గారు చాలా గ్రాండ్గా చేశారు. అప్పుడు ఎల్కే అద్వానీ, చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు అందరి సమక్షంలో పీపుల్స్ యాక్ట్రెస్, ప్రజానటి అని. అందులో డౌట్ లేదు, మీకు ప్రజానటి ప్రజల నుంచి ఇప్పటికీ ఆదరణ ఉంది. నేను మాట్లాడేది దాదాసాహెబ్ ఫాల్కేలు, పద్మ విభూషణలు అవన్నీ పైరవీలతో వస్తాయి. కరెక్ట్గా చెప్పాలంటే అక్కడికి వెళ్ళి కూర్చొని ఎవరు చేస్తారు పైరవీలు? పద్మకు ఉండేటువంటి విలువ కూడా పోయింది. అంటే నాకు రాలేదని జలసీతో చెప్పడం కాదు, మీరు కూడా కొన్ని స్టేట్మెంట్స్. ఎస్ జానకి గారు నాకు పద్మభూషణ్ ఇస్తే నాకు వద్దుపోమ్మనింది కదా, ఇస్తే భారతరత్న ఉండని అడిగేసింది ఆవిడ. వాల్యూ పోయిందండి, ఎందుకంటే కొంతమంది అనర్హులు కూడా వెళ్ళిపోయే స్థితి వచ్చింది. దట్ ఇట్ షోస్ ఆ పద్మశ్రీ కానీ పద్మభూషణ్లు కానీ వాటి వాల్యూ దిగజారిపోయింది. అట్లాంటప్పుడు రాకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు సినిమాలు చూస్తున్నారా, చూస్తూ ఉంటారా? అసలు చూడండి. ఓకే, ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు మీరు చూసిన ఆఖరి సినిమా ఏంటి? థియేటర్కి వెళ్ళి మేబీ అవకాశం ఉండదేమో జనం అంతా. అసలు 20 ఏళ్ళ ఉంటుంది. ఒక విశ్వనాథ్ పిక్చరు ఆ మధ్యది, పాపం విశ్వనాథ్ గారు అయితే ఆయన సినిమా ప్రీమియర్ ఉంటే పిలుస్తారు. మ్యూజికల్ పిక్చర్ ఉండమ్మ బొట్టు పెడితే ఆయన డైరెక్షన్ లో మీరు పెద్ద హిట్ ఉంది కదా. అంతేకాదు, మూగ మనసుల్లో చక్కటి భాష, అదేదే స్లాంగ్, ఆ భాష నాకు రాదు. అప్పుడు పాపం కె విశ్వనాథ్ గారు ఇంటికి వచ్చి, అయ్య బాబు కోబర్ సెట్ మీద తెల్లకాకి అంతే మామ ఇట్లాంటి ఆ భాష అంతా నేర్పించాను. బ్రహ్మాండం. ఆల్మోస్ట్ సెకండ్ యూనిట్ డైరెక్టర్ అట కదండి సినిమాకి? నా యూనిట్. ఓ బ్రహ్మాండం. బాగుంది.